నమస్కారం ఎస్ న్యూస్ కు స్వాగతం. నేను మౌనిక. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. నేడు అమ్మవారి జన్మ నక్షత్రం మూలా నక్షత్రం. సరస్వతీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్న అమ్మవారు. అర్ధరాత్రి నుండే పెద్ద ఎత్తున తరలి వచ్చిన భక్తులు. విజయవాడ దుర్గమ్మను సతీ సమేతంగా దర్శించుకున్న సీఎం చంద్రబాబు. రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాల సమర్పణ. సీఎంకు స్వాగతం పలికిన మంత్రులు ఆనం, కొల్లు రవీంద్ర. చిత్రకళా రంగాన్ని ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందన్న బోండా సుజాత. నేటి ఆధునిక యుగంలో చిత్రకళా రంగం పట్ల ఆదరణ తగ్గుతోందని ఆవేదన. శరన్నవరాత్రి మహోత్సవంలో అత్యంత కీలకమైన మూలా నక్షత్రం కావడంతో శ్రీ కనకదుర్గ అమ్మవారు శ్రీ సరస్వతీదేవి అలంకారంలో దర్శనమిస్తున్నారు. మూలా నక్షత్రం అమ్మవారి జన్మ నక్షత్రం. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతిగా శక్తి స్వరూపాలతో దుష్ట సంహారం చేసిన శ్రీ దుర్గాదేవికి శరన్నవరాత్రి ఉత్సవాలలో మూలా నక్షత్రం రోజున వాగ్దేవతామూర్తి అయిన సరస్వతి అవతారంలో భక్తులను అనుగ్రహిస్తున్నారు. సరస్వతీదేవిని సేవించడం వల్ల విద్యార్థులు సర్వ విద్యలలో విజయం పొందుతారని దేవస్థాన పౌరాణికులు చిందలపాటి వెంకటేశ్వర శాస్త్రి వివరించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం నాడు విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైయున్న కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాంప్రదాయ వస్త్రధారణతో సతీ సమేతంగా ఆలయానికి చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, కొల్లు రవీంద్ర, ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం సీఎం నేరుగా అమ్మవారి గర్భగుడికి వెళ్లి దర్శనం చేసుకున్నారు. ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలతో పాటు పసుపు, కుంకుమ, పూలు, పండ్లు, గాజులను కూడా ఆయన అమ్మవారికి సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ముఖ్యమంత్రి చంద్రబాబు, నారా భువనేశ్వరి దంపతులకు శాస్త్రోక్తంగా వేద ఆశీర్వచనం పలికారు. దర్శన అనంతరం వారికి తీర్థ ప్రసాదాలు, అమ్మవారి చిత్రపటం అందజేశారు. ముఖ్యమంత్రి రాకతో ఇంద్రకీలాద్రిపై కోలాహలం నెలకొంది. మూలా నక్షత్రం రోజు ఇంద్రకీలాద్రికి భక్తజనం పోటెత్తారు. అర్ధరాత్రి నుంచి ఆలయ పరిసర ప్రాంతాలు భక్తులతో నిండిపోయాయి. అమ్మ సన్నిధిలో శ్రీ సరస్వతీదేవికి జరిగిన కుంకుమార్చనలో పుణ్య దంపతులు భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. జై భవానీ, జై జై భవానీ అంటూ జగన్మాతను కుంకుమతో వైభవంగా పూజలు నిర్వహించారు. మూలా నక్షత్రం అమ్మ జన్మ నక్షత్రం సందర్భంగా కనకదుర్గాదేవి, సరస్వతీదేవి మాత రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మలగన్న అమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ, ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ ఈ రోజు భక్తులకు సరస్వతీదేవి రూపంలో దర్శనమిస్తున్నారు. నవరాత్రుల్లో ఎంతో ప్రాశస్త్యం కలిగిన మూలా నక్షత్రం రోజైన ఈ రోజు అమ్మవారు సరస్వతీదేవిగా భక్తులకు దర్శనమిస్తూ విద్యా బుద్ధులు ప్రసాదిస్తుంది. ఇంద్రకీలాద్రిపై అమ్మకు ఎంతో ఇష్టమైన కుంకుమ పూజకు భక్తులు వీఐపీలతో కిటకిటలాడింది. సరస్వతీదేవిని దర్శించుకుని పూజలు చేస్తే విద్యాబుద్ధులు, చక్కని తెలివితేటలను ప్రసాదిస్తుందని మూలా నక్షత్రం శ్రీ అమ్మవారి జన్మ నక్షత్రం. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతిగా శక్తి స్వరూపాలతో దుష్ట సంహారం చేసిన శ్రీ దుర్గాదేవికి శరన్నవరాత్రి ఉత్సవాలలో మూలా నక్షత్రం రోజున వాగ్దేవతా మూర్తి అయిన సరస్వతి అవతారంలో అలంకరించారు. జగన్మాత జన్మ నక్షత్రమైన మూలా నక్షత్రం రోజున అమ్మ అనుగ్రహం పొందేందుకు వస్తున్న భక్తులకు అవసరమైన సౌకర్యాల కల్పనలో అన్ని శాఖల సమన్వయంతో పనిచేస్తున్నాయని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. సరస్వతీదేవి అలంకృత జగన్మాతను ఆయన కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వేద పండితులు ఆలయ సాంప్రదాయం ప్రకారం స్వాగతం పలికారు. దర్శన అనంతరం ఆశీర్వచనం, తీర్థ ప్రసాదాలు, శేషవస్త్రం అందజేశారు. మీడియా పాయింట్లో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని దేవాలయాల అభివృద్ధి కోసం ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటూ ఉందని తెలిపారు. రాష్ట్రంలోని రైతులందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకున్నానని, గౌరవ సీఎం చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం అన్ని వర్గాలకు మేలు చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలు సఫలం కావాలని జగన్మాతను ప్రార్థించానని చెప్పారు. అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఈరోజు దసరా మహోత్సవాల్లో మూలా నక్షత్రం ఈరోజు చాలా ఇంపార్టెంట్ డే. అమ్మవారి అలంకారం ఈరోజు సరస్వతి అలంకారంలో మరి ప్రజలందరికీ కూడా దర్శనమిస్తారు. ఈరోజు దసరా మూలా నక్షత్రం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని అమ్మవారి దేవాలయాల్లో కూడా పెద్ద ఎత్తున పూజలు నిర్వహించబడతా ఉన్నాయి. అలాగే విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయం మరి ఉదయం తెల్లవారుజామున దగ్గర నుంచి కూడా చాలా రద్దీగా ఉంది. ఇవాళ దాదాపు 2 లక్షల మంది వరకు దర్శనానికి వచ్చేదానికి అవకాశం ఉందని చెప్పి భావిస్తూ ఉన్నారు. తగిన ఏర్పాట్లన్నీ కూడా చాలా అద్భుతంగా చేస్తున్నారని చెప్పి మరి వచ్చినటువంటి భక్తులే చెప్తా ఉన్నారు. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా అమ్మవారికి పట్టు వస్త్రాల సమర్పణ కోసం వారు కూడా మధ్యాహ్నం వస్తూ ఉన్నారు. సీఎం గారు ఇది ఒక సంప్రదాయం.
ఇవాళ దేవాలయాల యొక్క పవిత్రతని కాపాడుతూ పరిరక్షిస్తూ ఈరోజు మరి నిత్యాన్నదానం కూడా ఇక్కడ దాదాపు ప్రతిరోజు నిత్యాన్నదానం జరుగుతుంది. ఎంతమంది భక్తులు వచ్చినా కూడా ఇబ్బంది లేకుండా. సరస్వతీదేవి అలంకారంలో ఉన్న దుర్గమ్మను విజయవాడ ఎంపీ కేశినేని దంపతులు దర్శనం చేసుకున్నారు. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. దేవస్థాన అధికారులు వేద మంత్రాలతో ఘన స్వాగతం పలికారు. దర్శన అనంతరం ఎంపీ శివనాథ్ మాట్లాడుతూ మూల నక్షత్రం రోజైన నేడు 2 లక్షల మంది భక్తులు వస్తారని తాము అంచనాలు వేశామని, సామాన్య భక్తులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఏర్పాట్లు చేశామని తెలిపారు. మధ్యాహ్నం సీఎం గారు 3:30కి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారని, ఆ సమయంలో కూడా భక్తులు క్యూ లైన్లు కొని నడిపామని చెప్పారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్నందున అందరూ తగిన జాగ్రత్తలు పాటించాలని కోరారు. అమ్మవారి దర్శనార్థం వచ్చే భక్తులకు అన్నీ కూడా ఎక్కడా కూడా ఆటంకం లేకుండా, అంతరాయం లేకుండా జిల్లా యంత్రాంగం కానీ, అధికారులు కానీ, మంత్రులు కానీ అందరూ కూడా చక్కటి ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మధ్యాహ్నం 3:30 గంటలకి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడానికి రాబోతున్నారు. వారు కుటుంబ సభ్యులతో సహా రాబోతున్నారు. అందులో ఈ లోపల భక్తులు రద్దీ విపరీతంగా ఉండటం వల్ల ఎవరి కాళ్ళం సెల్ఫ్ నియంత్రణ చేసుకుని తప్పకుండా అమ్మవారి భక్తులకి చక్కటి దర్శన భాగ్యం కలిగే విధంగా ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. గత సంవత్సరంతో పోలిస్తే భారీగా భక్తులు వస్తున్నారు. మొన్న ఒక రోజు చూస్తే 1,49,500 మంది భక్తులు వచ్చారు. రాత్రి కూడా అర్ధరాత్రి వరకు దర్శనాలు జరిగినాయి. ఇవాళ కూడా సుమారు 1,75,000 నుంచి 2 లక్షల మంది వస్తారని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎటువంటి అసౌకర్యం కలగకుండా భక్తులకు చక్కటి దర్శన ఏర్పాట్లు చేసి అందరూ సంతృప్తికరం వ్యక్తం చేసేటట్టే మేము ప్రయత్నిస్తున్నాం. నిన్నటి వరకు 88% సాటిస్ఫాక్టరీ ఇండెక్స్ వచ్చింది. దర్శనాల్లో కాదు, అన్ని రకాల్లోనూ తీసుకుంటున్నాం. శానిటేషన్లో కానీ, చిల్డ్రన్ కేర్ కానీ, ఇటువంటి అన్ని విషయాల్లోనూ 87% వచ్చింది. తప్పకుండా మిగతా కార్యక్రమాల్లో ఎక్కడ లోటుపాట్లు ఉన్నాయో వాళ్ళు మళ్ళీ సరిచేసాం. వాళ్ళ జిల్లా యంత్రాంగం కూడా అద్భుతంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడి ఎక్కడా పిల్లలకు కూడా ట్యాగులు వేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్ కూడా మీరు చూస్తే సిటీలో ఎక్కడైతే ట్రాఫిక్ ఎక్కువ ఉందో ఆ ట్రాఫిక్ ప్రాంతాల్లోంచే కాకుండా వెయిటింగ్ ఏరియాస్ కూడా పెట్టాం. ఈసారి జగన్మాత జన్మ నక్షత్రమైన మూల నక్షత్రం రోజున అమ్మ అనుగ్రహం పొందేందుకు వస్తున్న భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పనలో అన్ని శాఖల సమన్వయంతో పనిచేస్తున్నాయని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు అన్నారు. సరస్వతీదేవి అలంకృత జగన్మాతను ఆయన కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వేద పండితులు ఆలయ సాంప్రదాయం స్వాగతం పలికారు. దర్శన అనంతరం ఆశీర్వచనం, తీర్థ ప్రసాదాలు, శేషవస్త్రం అందజేశారు. మీడియా పాయింట్లో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని దేవాలయాల అభివృద్ధి కోసం ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటూ ఉందని తెలిపారు. దసరా ఉత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతున్నాయని చెప్పారు. అమ్మ దర్శనానికి వచ్చే భక్తులందరికీ అమ్మ దర్శనం అందిస్తున్నామని చెప్పారు. రోజున హంసవాహనంపై అమ్మవారి దర్శనం చేసుకోవటం ఎంతో ఆధ్యాత్మిక ఆనందం కలిగించింది. సజావుగా వచ్చిన వాళ్ళు భక్తులు ఎవరు ఎటువంటి ఇబ్బంది లేకుండా వేడుకలన్నీ ఘనంగా జరగాలని చెప్పి అమ్మవారిని ప్రార్థించడం జరిగింది. మొన్న సుమారు 1,30,000 మంది పైగా వచ్చినప్పటికీ కూడా కన్సర్న్ ఈఓ గారు, కమిషనర్ గారు అందరూ చాలా బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేసి ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకున్నారు. ఈరోజు ఆ సంఖ్యను మించి అసంఖ్యాకంగా సుమారు 1,50,000 మంది కూడా వచ్చే అవకాశం ఉందని అన్నారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా సవ్యంగా, సాఫీగా అన్ని ఏర్పాట్లతో జరుగుతున్నందుకు మరొక్కసారి దేవాదాయ శాఖ మంత్రి గారిని, కమిషనర్ గారిని, టెంపుల్ ఈవో అండ్ నిరంతరం శ్రమిస్తున్న పోలీస్ శాఖ అధికారులందరికీ కూడా ఈ సందర్భంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సరస్వతీదేవి అలంకారంలో ఉన్న అమ్మవారిని మంత్రి కొలుసు పార్థసారథి దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానికి వచ్చిన మంత్రి పార్థసారథికి దేవస్థాన అధికారులు ఘన స్వాగతం పలికారు. అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందించారు. ఈ సందర్భంగా మంత్రి పార్థసారథి మాట్లాడుతూ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, చంద్రబాబు పాలనలో ప్రజలకు మరింత సంక్షేమం అందాలని అమ్మవారిని కోరుకున్నానని చెప్పారు. తెలుగు ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. మూల నక్షత్రం రోజున అమ్మవారిని దర్శించుకోవటం ఆనందంగా ఉందని, సీఎం చంద్రబాబుకు అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని అన్నారు. అందరికీ దసరా శుభాకాంక్షలు. అమ్మవారి దయతో
అమ్మవారి ఆశీర్వాదంతో ప్రజలందరి ఆకాంక్షలు నెరవేరాలని, వారి వారి కుటుంబాలు వారు ఆకాంక్షించినట్లు అమ్మవారి ఆశీర్వాదంతో అభివృద్ధి చెందాలని చెప్పేసి, అదేవిధంగా ప్రభుత్వం ఏదైతే ప్రజల కోసం చేస్తున్న గొప్ప కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా దిగ్విజయంగా ఎటువంటి ఆటంకాలు లేకోకుండా ముందుకు నడవాలని చెప్పేసి నేను మనసారా అమ్మవారిని ప్రార్థించాను. చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న మన ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న యజ్ఞం ఏదైతే ఉందో ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్రంలో పిల్లల భవిష్యత్తు కోసం ఏదైతే 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలని, ప్రతి ఇంట్లో ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయాలని ఏదైతే గొప్ప లక్ష్యాలతో ముందుకెళ్తున్నారో, దేశంలో ఎక్కడా లేని విధంగా ఏదైతే సంక్షేమ కార్యక్రమాలని అమలు చేస్తున్నారో వాటి అమలుకు అమ్మవారి ఆశీస్సులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఎల్లవేళలా ఉండాలని, చిత్రకళా రంగాన్ని ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ప్రభుత్వ విప్ బోండా మహేశ్వరరావు సతీమణి బోండా సుజాత పిలుపునిచ్చారు. నేటి ఆధునిక యుగంలో చిత్రకళా రంగం పట్ల ఆదరణ తగ్గుతోందన్నారు. భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. సహాయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దసరా పండుగ సందర్భంగా చిత్రకళా ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శనను ప్రభుత్వ విప్ బోండా ఉమా సతీమణి బోండా సుజాత జ్యోతి ప్రజ్వలన గావించి లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ప్రదర్శనలో ఏర్పాటు చేసిన వివిధ రకాల చిత్రపటాలను పరిశీలించి చిత్ర కళాకారులను ఆమె అభినందించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆమె మాట్లాడుతూ దసరా పండుగ సందర్భంగా చిత్రకళా ప్రదర్శన ఏర్పాటు చేయడంతో పాటు సాంప్రదాయ రీతిలో మోడల్స్ ద్వారా కళాఖండాలను ప్రదర్శించడం వినూత్నంగా ఉందన్నారు. నేటి ఆధునిక యుగంలో చిత్రకళా రంగం పట్ల ఆదరణ తగ్గుతోందన్నారు. భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. చిత్రకళలు మన జీవిత ప్రతిబింబాలు అని అన్నారు. సీఎం చంద్రబాబు కళారంగాన్ని ఎంతగానో ప్రోత్సహిస్తున్నారని, విజయవాడ ఉత్సవ్ పేరుతో ఎంపీ కేశినేని చిన్ని కళారంగాన్ని కళలను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. విజయవాడ చిత్రకళా ప్రదర్శనను తిలకించి వారిని ప్రోత్సహించాలని కోరారు. హైదరాబాద్కు చెందిన కళాకారుడు హరి శ్రీనివాస్ తాను రూపొందించిన కళాఖండాలను నగర వాసుల కోసం ప్రదర్శన ఏర్పాటు చేయడం అభినందనీయమని కొనియాడారు. అనంతరం సహాయ ఫౌండేషన్ చైర్మన్ అనిత హరి మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్ట్కు ప్రజాదరణ తగ్గుతోందని, అయితే కళారంగాన్ని పరిరక్షించుకోవాలనే ఉద్దేశంతో తాము సహాయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చిత్రకళా ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటి వరకు తెలంగాణలో సుమారు 20 ప్రదర్శనలు ఏర్పాటు చేశామని, తొలిసారిగా ఆంధ్ర రాష్ట్రంలోని విజయవాడ రంగంలో మొట్టమొదటిసారిగా చిత్రకళా ప్రదర్శన నిర్వహించామన్నారు. ఈ ప్రదర్శనకు ప్రజల నుంచి విశేష స్పందన లభించడం సంతోషంగా ఉందన్నారు. ప్రజలు తమను మరింతగా ప్రోత్సహిస్తే భవిష్యత్తులో మరిన్ని ప్రదర్శనలు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన సాంప్రదాయ ఫ్యాషన్ షో ఆహుతులను ఎంతగానో ఆకట్టుకుంది. అనంతరం ఏసీపీ బంగారాజు, మాజీ మేయర్ జంధ్యాల శంకర్ మాట్లాడుతూ ఇలాంటి చిత్రకళా ప్రదర్శనను ఏర్పాటు చేయడం అభినందనీయమని, వారికి తమ పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మహిళా పారిశ్రామికవేత్త మాధవి, ఆంధ్ర ఆర్ట్స్ అకాడమీ చైర్మన్ గోళ్ల నారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు విజయవాడలో ఇటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన అనిత గారికి అభినందనలు తెలియజేస్తున్నానండి. ఎందుకంటే ఆవిడ ఈ ఆర్ట్ గ్యాలరీని సహాయ ఫౌండేషన్ తరపున వాళ్ళ హస్బెండ్ ఆయన పెయింట్ చేసిన ఈ చిత్రాలని ఈరోజు ఇక్కడ మన విజయవాడలో ప్రదర్శించడం జరుగుతుంది. ఎందుకంటే కళ్ళకి పరిధిలేం లేవండి. అది హైదరాబాద్ అవ్వచ్చు, విజయవాడ అవ్వచ్చు, ఇంకొకటి అవ్వచ్చు. ఎక్కడైతే దాన్ని ఆదరించే వాళ్ళు, అభిమానించే వాళ్ళు ఉంటారో అక్కడికి రావటం సహజం. అందులో మన విజయవాడ వాళ్ళు ఫస్ట్ ఉంటారని వాళ్ళకి తెలుసు కాబట్టి ఖచ్చితంగా ఆవిడ ఇక్కడికి వచ్చారు. ఆవిడికి అపూర్వమైన ఆదరణ మనందరి తరపున ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వాళ్ళు ఈ సహాయ ఫౌండేషన్ తరపున ఈ పెయింటింగ్స్ని విక్రయించి కొంత అమౌంట్ అట్లా వీవర్స్కి అట్లా సహాయం చేయటం కూడా జరుగుతుంది. కాబట్టి తప్పకుండా మనం అన్ని విధాలా వాళ్ళకి ఒక కళాకారుని ఆదరించినట్టు ఉంటుంది. అదేవిధంగా మనవంతు సహాయంగా మనం కూడా ఒక మంచి పని చేసినట్టు అవుతుంది అన్న తృప్తితో మనం ఈ పెయింటింగ్స్ని తీసుకోవచ్చు డెఫినెట్గా. ఎందుకంటే కాంటెంపరీ కదండి, ఇప్పుడు మన పిల్లలకు కూడా ఇవన్నీ బాగా నచ్చుతాయి అన్నమాట. ఎందుకంటే ఒక పెయింట్ అనేది ఇట్ టెల్స్ స్టోరీ. ఎందుకంటే మనకు ఒక్కొక్కరికి అది ఒకలాగా అనిపిస్తుంది. ఇప్పుడు ఒక కృష్ణుడి బొమ్మ ఉందండి, ఆయన మురళి వాయిస్తున్నట్టుగా.
అంతా తామర పూలు, ఇదివరకంటే గోపికలు అవన్నీ. బట్ ఇప్పుడు ఏంటంటే తామర పూలు అవన్నీ ఏంటంటే అవి కూడా ఆనందిస్తున్నాయా, ఆ పువ్వులు కూడా విచ్చుకుంటున్నాయి అనే ఫీలింగ్ కూడా ఒకరికి రావచ్చు. ఆ విధంగా కళకి పరిధులు లేవు. ఈరోజు ఇటువంటి శుభ సందర్భంలో ఈ నవరాత్రుల టైంలో మా విజయవాడకు వచ్చి ఇంత మంచి ప్రదర్శన ఏర్పాటు చేసినందుకు అనిత గారికి అభినందనలు. అక్కడ నాదొకటి ఆర్ట్ గ్యాలరీ ఉందండి, విఎస్ఎల్ విజువల్ ఇంటర్నేషనల్ ఆర్ట్ గ్యాలరీ అనేసి. ఒక 15 years నుంచి నేను ఆర్ట్ గ్యాలరీ రన్ చేస్తున్నాను. మా పెయింటింగ్స్ని నాట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్, మేము బెంగళూరు, బాంబే అండ్ పూనా అండ్ ఢిల్లీ అక్కడ మేము ఎగ్జిబిషన్స్ చేస్తూ ఉంటాము. సో ఈసారి పర్టికులర్గా ఈ శరన్నవరాత్రుల టైంలో ఈ దసరా సందర్భంగా ఇప్పుడు ఇక్కడ మనం విజయవాడలో ఇప్పుడు మాది లాంచింగ్ అవుతుందండి. సో దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే నా ఫ్రెండ్ ఉన్నారండి సుజాత గారు, ఆవిడ సపోర్ట్ తోటి నేను ఈరోజు ఇక్కడ ఈ ఈవెంట్ నేను లాంచ్ చేయగలుగుతున్నాను. సో ఐ హ్యావ్ టు థ్యాంక్ హర్ వెరీ మచ్. సుజాత గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. దెన్ నేను ఈరోజు ఎక్స్క్లూజివ్లీ ఒక 35 పెయింటింగ్స్ ఇక్కడ మేము డిస్ప్లే చేస్తున్నాము. పెయింటింగ్స్ బై హరి, మా హస్బెండ్ ఆర్టిస్ట్. దెన్ దిస్ ఈజ్ ఫర్ అ కాజ్ మేము చేస్తున్నాం అనమాట. పర్టికులర్గా ఇప్పుడు ఏంటంటే ప్రతి రంగంలో ఎవరిది వాళ్ళకు డ్రాబ్యాక్స్ ఉన్నాయి. సో మేమేంటంటే ఈ చేనేతలను ఎంచుకున్నాం అనమాట. సో ఆ చేనేతలను ఎంచుకున్నందుకు ప్లస్ ఇప్పుడు ఈ శరన్నవరాత్రుల సందర్భంగా ట్రెడిషనల్ ఫ్యాషన్ వాక్ విత్ మన పట్టు సారీస్ తోటి ఒక వాక్ చేయిస్తున్నాము అప్కమింగ్ అమ్మాయిలతోటి. మోడల్స్ వాళ్ళకి ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో, వాక్ చేసే ఇంట్రెస్ట్ ఉన్న అమ్మాయిలని మేము మోడల్స్ని కూడా తీసుకోలేదు. సో ఆ అమ్మాయిలతోటి ట్రెడిషనల్ వాక్ ఒకటి ప్లాన్ చేసాము. సో ఆన్ సేల్ ఆఫ్ పెయింటింగ్స్ మేము ఈ వీవర్స్కి సపోర్ట్ చేయాలన్న ఒక కాన్సెప్ట్ ఉందన్నమాట. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి టు కమ్ సీ ద పెయింటింగ్స్ అండ్ సపోర్ట్ ఫర్ ద కాజ్ అండి. సో దీనికి మనము ఫస్ట్ బొండా సుజాత గారిని చీఫ్ గెస్ట్ లాగా పిలిచామండి. దానికి తగ్గట్టు జంధ్యాల శంకర్ గారు, తర్వాత బాలరాజు గారు, తర్వాత బొల్ల నారాయణ గారు వాళ్ళందరూ వస్తున్నారు. అండ్ ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు ఈచ్ అండ్ ఎవ్రీ గెస్ట్. మాకు వచ్చి ఇక్కడ కొత్త అయినా సరే, నేను తెలియపోయినా సరే, మా పెయింటింగ్స్ అంటే ఏమీ తెలియకున్నా సరే అందరు వచ్చి, పర్టికులర్గా మా మీడియా వాళ్ళు, ఇంతమంది మీడియా వాళ్ళు వస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఐ హ్యావ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఐల్ బి వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు ద మీడియా. అండ్ దెన్ ఐఎమ్ థ్యాంక్ యూ అగైన్. అండ్ ఎవ్రీబడి ఇంకొకసారి ఫైనల్ రిక్వెస్ట్ ఏంటంటే రండి, పెయింటింగ్స్ని చూడండి, పెయింటింగ్స్ని సపోర్ట్ చేయండి. ఆంధ్ర వాళ్ళు ఇక్కడ చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు, బట్ స్టిల్ ఒక తెలంగాణ ఆర్టిస్ట్ని కూడా సపోర్ట్ చేయమని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, అండ్ లుక్ ఫార్వర్డ్ ఫర్ ద సపోర్ట్ అండ్ హ్యాపీ దసరా. ఈ రోజున అనిత గారు ఆర్ట్ ఎగ్జిబిషన్కి రమ్మన్నప్పుడు నేను అనుకోలేదు ఇలా ఉంటుంది. ఓకే, వారు హైదరాబాద్ నుంచి వచ్చారు, ఓకే ఆర్ట్ అంటే ఇష్టం ఉంది కాబట్టి పిలిచారు కాబట్టి నో అని చెప్పలేక వచ్చాను యాక్చువల్గా. బట్ రాకపోతే మాత్రం 100% మిస్ అయి ఉండేదాన్ని. ఇప్పుడు హరిగారు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే అసలు అమేజింగ్ పెయింటింగ్స్ అండి, ఒక్కదానికొకటి సంబంధం లేదు. అంటే ఎలా ఉందంటే కలర్ కాంబినేషన్స్ కానీ, ఫీలింగ్, ఎమోషన్స్, ఎవ్రీథింగ్, ఆయన ఏమంటారు ఆ కుంచెలోంచి వచ్చే ఆర్ట్ అనేది, ఆయన చేతిలోంచి జాలువారే ఆర్ట్ అనేది ఎంత బాగుందంటే, పైగా ఒక్కదానికొకటి చాలా యూనిక్గా ఉన్నాయి. అసలు మనం చూస్తుంటే ఒకటి ట్రెండీగా ఉంది, ఒకటి ఎక్కడికో మన కల్చర్లోకి తీసుకెళ్ళే చాలా ఓల్డ్ పెయింటింగ్స్ లాగా చాలా చాలా బాగున్నాయండి. అంటే అసలు అది చూస్తుంటే ఇమ్మర్స్ అయిపోయాం, ఆర్ట్లో ఇమ్మర్స్ అయిపోయాం అనమాట. మైండ్ అంతా ఎక్కడికో వెళ్ళిపోయాం మనం అనిపించేంత అందంగా చాలా బాగా ఆయన పెయింట్ వేశారు. ఒక అమేజింగ్ ఆర్టిస్ట్ మన ఈ రోజున విజయవాడకి వచ్చి ఇలా ఎగ్జిబిషన్ మనకి చెప్పడం, చూపించడం అనేది చాలా బాగుంది అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ అనిత గారు. అండ్ సుజాత గారు చెప్పినట్టు దీన్ని కనుక మనం ఫెస్టివల్లో కనుక పెట్టగలిగితే చాలామందికి చాలా బాగా తెలుసు, డెఫినెట్గా రీచ్ అయ్యి ఉండేది. బట్ వెరీ గుడ్ లక్ ఫర్ నెక్స్ట్ ఇయర్. డెఫినెట్గా ఈ లోపల మీరు ఇలానే కండక్ట్ చేస్తూ ఉంటే డెఫినెట్గా అందరం సపోర్ట్ చేయాలి. ఆర్ట్ అనేది ఎలా ఉందంటే అండి, ఈ రోజున వచ్చి వాళ్ళకి చాలా పెద్ద కాంపిటీషన్ అయిపోయింది ఈ రోజున. వాళ్ళందరికీ కూడా దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. హరి గారు ఆర్ట్ ఎగ్జిబిషన్ మనకి ఇక్కడ ఏర్పాటు చేయడం చాలా ఆనందదాయకం. మనం ఈ ప్రోగ్రాం చూడడం వల్ల చాన్నాళ్ళు అయింది. రియల్గా మనం ఈ రోజుల్లో అంతా ఫ్లెక్స్లో లేదంటే మన జనరల్గా ఫోటోల్లో తీసినవి, సెల్ ఫోన్లో తీసినవి ఇవే చూస్తున్నాం, కానీ న్యాచురల్గా గీసినవి, ఆర్ట్ చేసినవి చూడడం జరగట్లేదు. హరి గారు ఎంత బాగా ఇవన్నీ చిత్రీకరించడం జరిగింది, చాలా ఆనందంగా ఉంది ఇవన్నీ చూడడంలో. అసలు ఆర్టిస్ట్ అనేది అత్యంత ప్రాచీనమైన కళ అన్నమాట.
ఇప్పటి వరకు ఎవరు దేవుళ్ళని చిత్రంలో చూసింది లేదు. పుస్తకాల్లో వాళ్ళు వర్ణించిన దాన్నే ఇప్పుడు దేవుడు ఫోటోలుగా వేశారనమాట. అవి చూసి మనం దేవుడిని ఊహించుకోవడం, పూజ చేయడం జరుగుతుంది. అంత ప్రాచీన చిత్రకళ ఇది. ఇప్పుడంటే ఆ ఫోటోల్లో దాన్ని బట్టి ఫోటోలు తయారు చేయడం, మళ్ళీ అదేవిధంగా మనం ఇప్పుడు అలంకారాలు అవి తయారు చేయడం అవి జరుగుతున్నాయి. అంత గొప్ప చిత్రకళని, ఎంత ప్రాచీనమైన చిత్రకళని ఆయన ఎప్పటి నుంచో ఆయన ఇప్పటికి 48 సంవత్సరాలు అయిందట ఆయన మొదలుపెట్టి. అంత ప్రాచీన అంటే ఆయన అన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్తో బాంబే జేఎస్ స్కూల్లో చదివారు ఆయన. విజయవాడలో ఒక చక్కటి కళాఖండాలు మనం చూసేటువంటి అవకాశం వచ్చి సంతోషిస్తున్నాను. నాకు ఇప్పుడు బెజవాడలో పుట్టి పెరిగాను, 90 ఏళ్ళు. కానీ నా చిన్నతనంలో ఆంధ్ర చిత్ర కళాశాల అది అనేక ప్రదర్శనలు జరుగుతూ ఉండేవి. ఇంకా అది రన్ అవుతుందని విన్నా కానీ ఆ మూర్తి గారు ఆయన చాలా ఫేమస్గా చేసేవారు. వాళ్ళ అబ్బాయి చూస్తున్నాడు, బట్ వాళ్ళ యాక్టివిటీస్ నాకేం కనిపించట్లేదు. ఈరోజు అంతే గారు హైదరాబాద్ నుంచి వచ్చి ఆంధ్రలో దాన్ని మళ్ళీ బతికేట్టుగా చేస్తున్నారని చాలా సంతోషంగా ఉంది. ఎందుచేతంటే ఆంధ్రదేశంలో బ్రహ్మాండమైనటువంటి ఆర్టిస్టులను ప్రొడ్యూస్ చేశారు అడవి బాబురాజు గారు. తర్వాత మీరు కాంపోజిట్ మెడ్రాస్ స్టేట్లో 1949 ఆ ప్రాంతంలో మద్రాస్ గవర్నమెంట్ వారు శ్రీలంకలో ఉన్నటువంటి అనేక అపురూపమైన చిత్రాలని డూప్లికేట్ చేయడం కోసం ఒక టీంను పంపిస్తే అడవి బాబురాజు నేతృత్వంలో ఆంధ్రలో వెళ్ళారు. తమిళన్స్, కన్నడిగాస్, మలయాళీస్ ఎవరు లేరు. తర్వాత మీరు రాజమండ్రి వెళ్తే రామారావు గారు మన సడన్గా మర్చిపోయి ఆయన ఆర్ట్ గ్యాలరీ ఫెంటాస్టిక్ పిక్చర్స్ అన్నమాట. ఈరోజు శ్రీ హరిగారి పిక్చర్లు చూస్తే రామారావు గారు దామెర్ల రామారావు గారు ఆయన ఎగ్జిబిషన్ కూడా గవర్నమెంట్ ఏర్పాటు చేసింది. ఆయన ఫొటోస్ అన్ని అవి పిక్చర్స్ అన్నీ అదే ఆ రామారావు గారి ఎగ్జిబిషన్ చూసేంత బాగుంది వాళ్ళు చూస్తే. ఇందులో అనేక తర్వాత మన బందర్కి చెందినటువంటి కవిత రామ్మోహన్ గారు ఎలాంటి పిక్చర్లు చేసేవారంటే కాపర్ ప్లేట్స్ మీద ఎంగ్రేవ్ చేసేవారు. ఎస్సీ ఎస్టీ కాలనీలో సముద్ర తీర ప్రాంతం, మత్స్యకార గ్రామాలలో నిర్మిస్తున్న దేవాలయాలు తిరుమల తిరుపతి దేవస్థానం నిధులతో నిర్మిస్తున్నారని సమతా సేవా ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు తాండూరు విష్ణు స్పష్టం చేశారు. ఈ విషయంలో ప్రభుత్వ ప్రమేయం కానీ రాజకీయ పార్టీల ప్రమేయం కానీ లేదని చెప్పారు. ఒక జాతీయ పార్టీ నాయకురాలైన వైఎస్ షర్మిల దేవాలయాల నిర్మాణం విషయంలో చేసిన అభ్యంతరకరమైన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని అన్నారు. రాజకీయ పార్టీల ప్రమేయాన్ని సహించేది లేదని అన్నారు. సమతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో సోమవారం మీడియా సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ అధ్యక్షులు తాండూరు విష్ణు, అర్చకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీటీడీ నిధులతోనే గ్రామాలలోని ఎస్సీ కాలనీలో దేవాలయాలు నిర్మాణం జరిగిందన్నారు. ఈ విషయంలో ప్రభుత్వ ప్రమేయం కానీ రాజకీయ పార్టీల ప్రమేయం కానీ లేదన్నారు. కానీ ఈ విషయంలో వైఎస్ షర్మిల దేవాలయాల నిర్మాణం రాజ్యాంగ విరుద్ధమని వ్యాఖ్యలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఆమె జాతీయ పార్టీ నాయకురాలా లేదా క్రైస్తవ మత ప్రచారకురాలా అని ప్రశ్నించారు. గతంలో సెక్యులరిజానికి వ్యతిరేకంగా వైఎస్ రాజశేఖర రెడ్డి క్రైస్తవ మత బోధకులకు ప్రభుత్వ సొమ్ముతో జీతాలు ఇచ్చారన్నారు. క్రైస్తవ కాలనీలో ప్రభుత్వ నియమావళికి వ్యతిరేకంగా చర్చిల నిర్మాణాలు జరుగుతున్నాయని, అవి వారికి కనబడకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. దేవాలయాల నిర్మాణాల విషయంలో ప్రభుత్వాలు, రాజకీయ పార్టీల జోక్యం చేసుకోవటాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. ఫౌండేషన్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్లో 27 జిల్లాల్లో కూడా ఎస్సీలు, ఎస్టీలు, మత్స్యకారులు ప్రాంతాల్లో నిర్మాణం చేసిన దేవాలయాల విలేకరుల సమావేశానికి చేసినటువంటి పత్రికా విలేకరులందరూ కూడా స్వాగతం. ముఖ్యంగా 27/9/2025 శనివారం పిసిసి అధ్యక్షురాలైనటువంటి శ్రీమతి వైఎస్ షర్మిల గారు కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు ఈ సమావేశాన్ని మేము ఏర్పాటు చేశాం. ప్రధానంగా వారు మాట్లాడినటువంటి మాటల్లో దేవాలయాలు ఎవరు అడిగారు, ఏ దళిత వాడల్లో నుంచి దేవాలయాలు మిమ్మల్ని అడిగారు, ఎవరి కోసం కట్టిస్తున్నారు, అలా కట్టించడం రాజ్యాంగ వ్యతిరేకం, సెక్యులరిజం కాదు కదా
అనే అంశాలను వారు మాట్లాడటం జరిగింది. ముఖ్యంగా ఇది ప్రభుత్వం చేసేటువంటి పని కాదు, ఇది ఒక ధార్మిక సంస్థ అయినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు. ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, భారతదేశంలో కానివ్వండి, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందూ బంధువులందరూ కూడా స్వామివారికి సమర్పించినటువంటి కానుకలతో, ఆ నిధులతో టీటీడీ సంస్థ ముందుకు వెళుతుంది. ఆ క్రమంలో ఎక్కడైతే హరిజన ఓడల్లో ఉన్నటువంటి ఎస్సీలు, కొండ ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిజనులు, సముద్ర తీర ప్రాంతంలో ఉన్నటువంటి మన మత్స్యకారులు మాకు దేవాలయం కావాలి, మా కాలనీలో మేము దేవాలయం కట్టుకుంటాము అని అడగడం వల్ల వారికి ఆ దేవాలయాలు టీటీడీ వారు ఇస్తున్నారు. ముందుగా మీడియా మిత్రులకి, అదేవిధంగా ఇక్కడికి వచ్చేసినటువంటి సమరసతా సేవా ఫౌండేషన్ అధ్యక్షులు, పెద్దలు, నాతోటి అర్చకులందరికీ కూడా ముందుగా నా యొక్క నమస్కారాలు. నా పేరు వందల విష్ణువర్ధన్, మరి చంద్రలపాడు మండలం, చంద్రలపాడు గ్రామం, ఎన్టీఆర్ జిల్లా. నేను గత 9 సంవత్సరాల నుంచి సమరసతా సేవా ఫౌండేషన్ మరి యొక్క ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం మరి యొక్క సౌజన్యంతో, మరి యొక్క సహాయ సహకారాలతో నిర్మించినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో నేను అర్చకులుగా పనిచేస్తున్నాను గత 8 సంవత్సరాల నుంచి. ఇది మా యొక్క పూర్వజన్మ సుకృతంగా మేమందరం కూడా భావిస్తున్నాం. దీనికి ముఖ్య కారకులైనటువంటి సంస్థ తిరుమల తిరుపతి దేవస్థానానికి అనుసంధానంగా ఉన్నటువంటి సంస్థ సమరసతా సేవా ఫౌండేషన్. వారు ఎన్నో కార్యక్రమాలతో మమ్మల్ని ముందుకు తీసుకెళ్తూ మరి మమ్మల్ని అందరినీ కూడా ఇప్పటి వరకు ముందుకు నడిపించారు. చాలా సంతోషంగా ఉంది. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని వివేప్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటైన దాండియా, గార్బా నృత్యాలు కోలాహలంగా సాగాయి. ఉత్తరాది రాష్ట్రాల తరహాలోనే ఇక్కడ కూడా దాండియా నృత్యం ప్రాచుర్యం పొందడంతో ఆడమగ, చిన్న పెద్ద వయోభేదాన్ని విస్మరించి ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. నిర్వాహకుల అంచనాలకు మించి ఈ నృత్యానికి విజయవాడ వాసుల నుండి విశేష స్పందన లభించింది. ఫుల్ జోష్గా సాగిన దాండియా నృత్యాలు గంటల తరబడి కొనసాగాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఎక్కడ చూసినా దాండియా, గార్బా ఆటలే కనిపిస్తాయి. ఆడమగ అనే తేడా లేకుండా ఈ నృత్యంలో పాల్గొని పెద్ద ఎత్తున సందడి చేస్తారు. యువతులంతా దాండియా స్టిక్స్ పట్టుకుని పాటకు తగ్గట్లుగా వాటిని ఒకదానికొకటి తగిలిస్తూ జంటగా ఆడుతూ సవ్య, అపసవ్య దిశలలో తిరుగుతుంటారు. ఈ దాండియా నృత్యం ఇటీవల కాలంలో దక్షిణాది రాష్ట్రాల్లో సైతం ప్రాచుర్యం పొందుతోంది. ఈ క్రమంలో బెజవాడ దసరా ఉత్సవాల్లో కూడా దాండియా ప్రత్యేక ఆకర్షణగా మారుతోంది. దాండియా నైట్ అంటే ఎంతో ఆనందంగా, ఉత్సాహంగా కొనసాగుతుంది. వందలాది మంది జంటలు ఈ దాండియా, గార్బా నృత్యంలో పాల్గొని డీజే, డోల్కు అనుగుణంగా నృత్యాలు చేశారు. ఈ నృత్యంలో అన్ని రకాల ఒత్తిళ్లను తగ్గించి మానసిక ప్రశాంతతను కూడా అందిస్తుందని నిర్వాహకులు రాగా, వీణ, పలువురు యువత తెలిపారు. So we are organizing this Dandiya night today. So we are getting a huge positive response from our guests. So one of our guests wants to give their feedback. ఈవెంట్ చాలా బాగుంది. ఐ డెంట్ ఎక్స్పెక్ట్ ఇంత లెవెల్లో ఉంటుందని. ఐమ్ ఫ్రమ్ హైదరాబాద్, కానీ ఇక్కడ చాలా బాగా చేస్తారు. అది చాలా బాగుంది టు బి ఆనెస్ట్. నేను మా ఫ్రెండ్స్ వచ్చాం. గుడ్, రియల్లీ గుడ్ టు బి ఆనెస్ట్. చాలా బాగా చేస్తున్నారు. ఇంకా ఈవెంట్ ఆర్గనైజేషన్ కూడా చాలా బాగుంది. దాట్స్ ఇట్. యాక్చువల్లీ ఇట్స్ రియల్లీ గుడ్. ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్. All thanks to bro. Yeah, to be honest, the event is like organized and it's super nice. You can enjoy with your friends. It's really good. అంటే మొత్తం ఆర్గనైజ్ గా ఉంది. ఫ్రెండ్స్ వస్తారు. ఎలా ఎంజాయ్ చేశారు లోపల దాండియాకి? It's superb actually. Like dances, the song, the beat, the DJ was awesome to be honest. ఇదివరకు ఎప్పుడు డాన్స్ చేశారు, దాండియా చేశారు, ఇదే ఫస్ట్ టైం? This is the first time actually. It's really good. చాలా బాగుంది, బాగా చేశారు. మంచి మంచి సాంగ్స్ ఉన్నాయి. ఇలాంటి విజయవాడలో ఇలాంటి ఏర్పాటు చేయడానికి అభినందనలు. అలాగే ఇలాంటి కూడా ఎవ్రీ ఫెస్టివల్ అప్పుడు పెడితే చాలా బాగుంటుంది అని చెప్పండి. హాయ్ అందరికీ. ఇక్కడికి వచ్చి నాకు చాలా మంచిగా ఫీల్ అయింది. యాక్చువల్లీ నేను ఇక్కడ కాదు, ఐఎమ్ ఫ్రమ్ నార్త్ అండ్ ప్రెజెంట్ నేను హైదరాబాద్లో ఉంటున్నా. అండ్ నేను స్పెషల్లీ ఇక్కడికి వచ్చాను.
చాలా బాగుంది. ఫీల్ సో గుడ్. విజయవాడలో ఇదంతా కండక్ట్ చేస్తున్నందుకు ఇట్స్ వెరీ గుడ్. మ్యూజిక్ బాగుంది, థీమ్ అంతా మంచిగా పెట్టారు. గుడ్. ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల శ్రద్ధ కలిగి ఉండటం అత్యవసరమని, నేటి ఆధునిక ప్రపంచంలో తగిన వ్యాయామం లేక మానసిక ఒత్తిడి వలన గుండె జబ్బులు వస్తున్నాయని విజయ హాస్పిటల్స్ ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్ ఏ రవికుమార్ తెలిపారు. మంచి అలవాట్లు, తగిన వ్యాయామం, మితాహారం గుండెపోటును తగ్గిస్తాయన్నారు. ఛాతీలో నొప్పి వచ్చినప్పుడు వెంటనే దగ్గరలోని నిపుణులైన డాక్టర్లను సంప్రదించడం ద్వారా గుండెపోటు మరణాలను తగ్గించవచ్చని పేర్కొన్నారు. వరల్డ్ హార్ట్ డే సందర్భంగా నగరంలోని సూర్యారావుపేటలో గల విజయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ అవగాహన ర్యాలీ విజయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నుండి పుష్ప హోటల్ సెంటర్ వరకు కొనసాగింది. ఈ అవగాహన ర్యాలీలో విజయ హాస్పిటల్స్ కు చెందిన ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్ ఎం రవికుమార్, శరత్లు పాల్గొని మాట్లాడారు. నేటి ఆధునిక ప్రపంచంలో తగిన వ్యాయామం లేక మానసిక ఒత్తిడి వలన గుండె జబ్బులు వస్తున్నాయన్నారు. ప్రతి సంవత్సరం సుమారు 2 లక్షల మంది గుండెపోటు బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. మంచి అలవాట్లు, తగిన వ్యాయామం, మితాహారం గుండెపోటును తగ్గిస్తాయన్నారు. ఛాతీలో నొప్పి వచ్చినప్పుడు అశ్రద్ధ చేయకుండా వెంటనే నిపుణులైన డాక్టర్లను సంప్రదించాలన్నారు. వరల్డ్ హార్ట్ డే సందర్భంగా ప్రజలకు అవగాహన కల్పించేందుకు ర్యాలీ నిర్వహించామని చెప్పారు. ప్రతి సంవత్సరం కూడా మనం సెప్టెంబర్ 29న వరల్డ్ హార్ట్ డే సెలబ్రేట్ చేసుకుంటాం. దాని యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ప్రజల్లో గుండె జబ్బుల పట్ల అవగాహన కల్పించడం, తద్వారా గుండె జబ్బుల వల్ల వచ్చే మరణాలని, ఇబ్బందిని తగ్గించడమే దీని యొక్క ముఖ్యమైన ఉద్దేశం. సో అలాగే ఈ సంవత్సరం కూడా ఈ సెప్టెంబర్ 29న వరల్డ్ హార్ట్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ప్రపంచవ్యాప్తంగా చూసినట్లయితే వరల్డ్ హార్ట్ ఆర్గనైజేషన్ ప్రకారం సుమారుగా 2 మిలియన్ పీపుల్, అంటే దగ్గర 20 లక్షల మంది గుండెపోటు వల్ల చనిపోతూ ఉన్నారు ప్రతి సంవత్సరం కూడా. ఈ గుండెపోటు గల కారణాలు కనుక మనం చూసినట్లయితే అధిక రక్తపోటు, చక్కెర వ్యాధి, ధూమపానం, స్మోకింగ్, ఒబెసిటీ, రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయి ఎక్కువగా ఉండటం, పని ఒత్తిడి, స్ట్రెస్, ఇలా చాలా కారణాలు చెప్పుకోవచ్చు. వీటిని నివారణ చర్యలు కనుక మనం ఆలోచించినట్లయితే ఈ బీపీ, షుగర్ వ్యాధి ఉండేవాళ్ళు క్రమం తప్పకుండా డాక్టర్ గారి పర్యవేక్షణలో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండాలి. రోజు కూడా క్రమం తప్పకుండా కనీసం ఒక 30 మినిట్స్ వ్యాయామం చేస్తూ ఉండాలి, వారి వయసుకు తగ్గట్టుగా. వాకింగ్ కానీ, జాగింగ్, ట్రెడ్మిల్, ఏదైతే అది. నా పేరు డాక్టర్ శరత్ బాబు, కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ అండ్ ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్, విజయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. ఈరోజు మనం వరల్డ్ హార్ట్ డే సందర్భంగా ఈ వాక్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. దీంట్లో ప్రధాన ఉద్దేశం ఏంటంటే ప్రజల్లో చైతన్యం కలగజేయటం. గుండె జబ్బులు అనేవి చాలా కామన్ అయిపోయినాయి ఈ రోజుల్లో. ఎస్పెషల్లీ కోవిడ్ తర్వాత యంగ్ పేషెంట్స్లో హార్ట్ అటాక్ రావడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. అందువలన మనకి మారుతున్న లైఫ్ స్టైల్ కానీ, ఈ అన్నీ మనకి స్విగ్గీ అని, జొమాటో అని ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే మనకి అన్నీ వచ్చేసేటట్టు అయ్యి మనుషుల్లో సెడెంటరీ లైఫ్ స్టైల్, కదలటం అనేది, వాక్ చేయటం అనేది, కనీసం పక్క స్ట్రీట్లోకి నడవటం కూడా లేకుండా అన్ని ఇంటి దగ్గరికి రావడంతో ఈ ప్రాబ్లమ్స్ ఇంకా పెరుగుతున్నాయి. అదే రకంగా ఇప్పుడు గుండె ఎంత ఇంపార్టెంటో, గుండె ప్రాబ్లమ్స్ వచ్చేటప్పుడు అంటే గుండె జబ్బులు రావడానికి మెయిన్ మనకి షుగరు, బీపీ ఎలా అయితే కారణం, అదే జబ్బుల వల్ల మన కిడ్నీస్ కూడా పాడే అవకాశం ఉంటుంది. కిడ్నీ ప్రాబ్లం ఉంటే వాళ్ళకి గుండె ప్రాబ్లం ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలాగే గుండె ప్రాబ్లం, హార్ట్ ఫెయిల్యూర్ ఉన్నప్పుడు దాని ఎఫెక్ట్ కిడ్నీస్ మీద పడుతుంది. రెండు కూడా ఒకదానికొకటి ఆధారపడి ఉంటాయి. సో ఏ ప్రాబ్లం వచ్చినా వేరే సిస్టమ్స్ కూడా ఏమైనా ఎఫెక్ట్ అయినాయి అనేది కూడా మనం చెక్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మారుతున్న ఆహారపు అలవాట్ల కారణంగా గుండె జబ్బుల ముప్పు పెరిగిందని భవానీ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ వేణిగళ్ల చంద్రశేఖర్ అన్నారు. మద్యపానం, సిగరెట్స్, గుట్కాలు తదితర దురలవాట్లకు దూరంగా ఉండాలని కోరారు. ప్రతి ఒక్కరూ తమ గుండె సంరక్షణకు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. వరల్డ్ హార్ట్ డే సందర్భంగా భవానీపురంలోని శ్రీ భవానీ హాస్పిటల్ ఆధ్వర్యంలో స్వాతి సెంటర్ నుంచి గొల్లపూడి 1 సెంటర్ వరకు 3K వాక్ నిర్వహించారు. ఈ సందర్భంగా భవానీ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ వేణిగళ్ల చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రతి వారు తమ గుండె సంరక్షణ పట్ల జాగ్రత్తలు వహించాలని అన్నారు. ప్రతిరోజు ఉదయం 1 గంట సేపు వాకింగ్ గానీ, జిమ్ గానీ, యోగా గానీ చేయటం ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలని అన్నారు. అలాగే మద్యపానం, సిగరెట్స్, గుట్కాలు తదితర దురలవాట్లకు దూరంగా ఉండాలని కోరారు. తమ శ్రీ భవానీ హాస్పిటల్లో అందరికీ అందుబాటులో ఉండేలా వైద్య సేవలను అందిస్తున్నట్లు డాక్టర్ చంద్రశేఖర్ వివరించారు. శ్రీ భవానీ హాస్పిటల్స్ కార్డియాలజిస్ట్ డాక్టర్ వి పవన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఆధునిక జీవన విధానంలో ప్రజలు ఎంతో కీలకమైన తమ గుండె సంరక్షణ పట్ల తగిన జాగ్రత్తలు వహించాలని సూచించారు. ప్రతిరోజు 1 గంట ఉదయపు నడక అనేది ఆరోగ్యానికి చాలా మంచిదని అన్నారు. అలాగే గుండె ఆరోగ్యానికి ఉపకరించే ఆహారాన్ని తీసుకోవాలని, వాల్నట్స్ తదితర మంచి ఆహారాన్ని తీసుకోవటం ద్వారా గుండె పనితీరు బాగుంటుందని అన్నారు. 50 ఏళ్లు దాటిన వారు ప్రతి ఒక్కరూ తమ బీపీ, షుగర్ల విషయమై జాగ్రత్త వహించాలని, ఉప్పు వాడకాన్ని తగ్గించాలని అన్నారు.
80% వ్యాధులు మనం నివారించుకునే స్థాయిలోనే ఉంటాయని, అందుకని అవి రాకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. శ్రీ భవానీ హాస్పిటల్ జనరల్ మెడిసిన్ ఎండి డాక్టర్ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలు తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని సూచించారు. ప్రతినిత్యం నడక, వ్యాయామం, యోగా వంటి వాటిని పాటిస్తే అనేక రకాల వ్యాధులు రాకుండా జాగ్రత్త వహించినట్లు అవుతుందని వివరించారు. రోటరీ క్లబ్ ఆఫ్ గొల్లపూడి సెక్రటరీ వెంకట్ మాట్లాడుతూ మంచి అలవాట్లను పాటించడం ద్వారా అనేక రకాల జబ్బులకు దూరంగా ఉండవచ్చని అన్నారు. శ్రీ భవానీ హాస్పిటల్ చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ డాక్టర్ దిలీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. నమస్తే అండి, నేను డాక్టర్ పవన్ కుమార్ రెడ్డి, మన భవానీ హాస్పిటల్ భవానీపురంలో పనిచేస్తున్నాను. నేను కార్డియాలజిస్ట్ని. సో ఈరోజు మన వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మనం భవానీ హాస్పిటల్ నుంచి 3K వాక్ ఆర్గనైజ్ చేశాము. సో ఈ వాక్ ప్రాముఖ్యత ఏంటి అంటే గుండెకి సంబంధించిన రోగాలు మనం రాకముందే అవాయిడ్ చేయాలి. సో ఈ మధ్య మనకి యంగ్ ఏజ్లోనే రావడము, గుండెకి సంబంధించిన హార్ట్ అటాక్లు కావచ్చు, గుండె వైఫల్యం కావచ్చు, గుండె లయ తగ్గించిన రోగాలు కావచ్చు, చాలా చిన్న వయసు నుంచి అతి పెద్ద వయసు వరకు అందరికీ వస్తున్నాయి. సో మనం ఏంటంటే అసలు గుండె సంబంధించిన రోగాలు రాకుండా అవాయిడ్ చేస్తే మనకు బెటర్గా ఉంటుంది. మనం రోగం వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ తీసుకోవడం కంటే, మందులు వాడి దాని సైడ్ ఎఫెక్ట్స్ అవన్నీ చూసుకోవడం కంటే రాకముందు అవాయిడ్ చేస్తే మనకి బెటర్గా ఉంటుంది. సో మనం మనం రాకుండా అవాయిడ్ చేయొచ్చు. సో మనకి బీపీ ఉంటే కనుక కంట్రోల్ ఉంచుకోవడము, రెగ్యులర్ ఫాలోఅప్ రావడము, షుగర్ ఉంటే కంట్రోల్ చేసుకోవడము, మందులు జాగ్రత్తగా వాడుకోవడము. అది కాకుండా మన ఫిజికల్ యాక్టివిటీ అనేది, అంటే మన లైఫ్ స్టైల్ అనేది యాక్టివ్ లైఫ్ స్టైల్ ఉండాలి. అంటే మనం కూర్చొని చేసే పని కాకుండా డైలీ అట్లీస్ట్ 1/2 అవర్ to 1 అవర్ వాకింగో, జాగింగో, అట్లీస్ట్ మీరు జిమ్ చేసినా పర్లేదు, డైలీ 1 అవర్ ఏంటంటే మన హార్ట్ని మనం పంచపాల్సిందే. సో ఈ వాక్ నిర్వహించడానికి ముఖ్య కారణం ప్రజల్లో గుండెకు సంబంధించి అవేర్నెస్ తీసుకురావడం అనేది ముఖ్య కారణం. మెయిన్ ఇప్పుడు వాకింగ్ వలన ఉపయోగాలు అనేది దానికి అనేది మన డాక్టర్ కార్డియాలజిస్ట్ అన్ని వివరించారు. దాంతోపాటు మనం ఆహారపు అలవాట్లు మార్చుకోవాల్సిన ఆవశ్యకత చాలా ఉంది. సో డైలీ లిమిటెడ్ ఫుడ్ తీసుకోవటము, కొంచెం ఆయిలీ ఫుడ్స్ అలాంటివి తినకోకుండా ఉంటావు. దాంతోపాటు కొన్ని అలవాట్లు, ఆల్కహాల్, ఇట్లాంటి మెయిన్ 3 దీంట్లో ఎక్సర్సైజు, ఆహారపు అలవాట్లు, ఈ చెడు అలవాట్లు, ఈ 3 అవాయిడ్ చేసుకుంటూ రెగ్యులర్గా వాకింగ్ చేసుకుంటూ ఉంటే మనకి ఎటువంటి గుండెకు సంబంధించిన సమస్యలు ఉండవు. వరల్డ్ హార్ట్ డే సందర్భంగా ఇక్కడ అవేర్నెస్ వాక్ కోసం ఉన్నాం అందరం. సో ఇక్కడికి విచ్చేసిన చంద్రశేఖర్ సార్కి, కార్డియాలజిస్ట్ పవన్ కుమార్ రెడ్డి సార్కి అండ్ అందరికీ నా నమస్కారాలు. సో ఈ అవేర్నెస్ వాక్ ఎందుకు అంటే మనం డైలీ ఈ మధ్య ఏంటంటే ఎర్లీ ఏజ్లో స్ట్రోక్ చూడటం, ఎర్లీ ఏజ్లో డయాబెటీస్ చూడటం, ఇవన్నీ కారణాలు కనిపిస్తూ ఉన్నాయి. సో ఎన్ని ఎందుకు వస్తున్నాయంటే మనం రెగ్యులర్గా ఫుడ్ హ్యాబిట్స్ ఆల్టర్ అయిపోవడం వల్ల, అండ్ రెగ్యులర్ అండ్ ఫిజికల్ యాక్టివిటీ తక్కువ అవడం వల్ల, అండ్ ఓవర్ స్లీపింగ్ హ్యాబిట్స్ అంటే ఎక్కువ మనం నిద్ర పోవడం వల్ల. సో ఇవన్నీ ఎర్లీ ఏజ్లో మనం ఏంటంటే ఎక్కువ డైట్ ఫాలో అవ్వకుండా ఫాస్ట్ ఫుడ్స్ అలవాటు అయిపోవడం వల్ల, అండ్ ఆయిలీ ఫుడ్స్ తినడం వల్ల జరుగుతూ ఉంటుంది. సో ఎన్ని మనం ఏంటంటే రెగ్యులర్గా డయాబెటాలజీ, సో ఎర్లీగా ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ చెక్ చేసుకుంటూ, అండ్ రెగ్యులర్గా మనం తీసుకునే రెగ్యులర్ మెడికేషన్స్, ఒకవేళ బీపీ వచ్చింది 50 years పైబడిన వాళ్ళలో బీపీ, షుగర్ వంటి కాంప్లికేషన్స్ రాకుండా ముందే మనం బ్లడ్ టెస్టులు చేయించుకుంటూ, 2 ECG చేయించుకుంటూ, రెగ్యులర్గా మనం బ్లడ్ టెస్టులు ఫాలో అవుతూ, సో రెగ్యులర్గా మెడికేషన్స్ ఫాలో అవుతూ ఉంటే మనకు హెల్తీ లివింగ్ అనేది ఏర్పడుతుంది. సో ఎర్లీ మనం డైలీగా ఒక 1 అవర్ వాకింగ్ చేస్తే చాలు. ఒక ఎర్లీ 1 అవర్ వాకింగ్, జిమ్ కుదిరితే జిమ్, లేకపోతే యోగా చేసుకుంటూ ఉంటే మనకి అంతా హెల్తీగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నేడు అమ్మవారి జన్మ నక్షత్రం మూలా నక్షత్రం. సరస్వతీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్న అమ్మవారు. అర్ధరాత్రి నుండే పెద్ద ఎత్తున తరలి వచ్చిన భక్తులు. విజయవాడ దుర్గమ్మను సతీ సమేతంగా దర్శించుకున్న సీఎం చంద్రబాబు. రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాల సమర్పణ. సీఎంకు స్వాగతం పలికిన మంత్రులు ఆనం, కొల్లు రవీంద్ర. చిత్రకళా రంగాన్ని ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందన్న బోండా సుజాత. నేటి ఆధునిక యుగంలో చిత్రకళా రంగం పట్ల ఆదరణ తగ్గుతోందని ఆవేదన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.